అవర్ ఛానల్. ఇప్పుడు మనం చిలుకూరి బాలాజీ ఆలయంకి అయితే వచ్చేసాం ఇక్కడ. అయితే మరి చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అలాగే ప్రాముఖ్యత ఏంటి, ఇంతగా ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చిలుకూరు బాలాజీ టెంపుల్లో అయితే ఉన్నాం. అయితే గత 2 రోజులుగా చూసుకుంటే గరుడ ప్రసాదం కనుక సేవిస్తే పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారనే నమ్మకం భక్తుల్లో చాలానే ఉందని చెప్పాలి. అయితే అసలు గరుడ ప్రసాదం అంటే ఏంటి, అసలు గరుడికి ఎందుకు పెడతారు అనే దాని గురించి, అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవంలో పాల్గొంటే కనుక పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్ళి అవుతుందనే నమ్మకం కూడా అధికంగానే ఉందని చెప్పాలి భక్తులు. అయితే వీటికి గల కారణం ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకోవడానికి, మనకి చెప్పడానికి ఇప్పుడు మన ముందు సురేష్ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే చాలా మందికి ఎంతో నమ్మకం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే? జై శ్రీరామ్. స్వామి గురించి చెప్పడానికి, ఆయన యొక్క అనుగ్రహాన్ని వర్ణించడానికి అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే ఒక మంచి అవకాశం. మనం ఇప్పుడు చిలుకూరు బాలాజీ అలాగే శివయ్య సుందరేశ్వర స్వామి యొక్క విశేషం తెలుసుకుందాం. 500 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి అలవాటు దర్శనానికి తిరుపతి దాకా వెళ్ళేది. ఆ కాలంలో వాహనాలు లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టతరమైన వ్యవహారం. అయినా సరే భక్తి అనేది అంత సాకారం చేస్తుందన్నమాట. అలా చిన్నప్పటి నుంచి నడుచుకుంటూ తిరుపతి దర్శనానికి వెళ్ళే ఆ భక్తుడికి వయసు పైబడింది, వృద్ధాప్యం వచ్చింది. వెళ్ళలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రతి సంవత్సరం ఆ సమయానికి వెళ్ళే ఆ రోజు వస్తుందో మనసులో వ్యాకులత, బాధ, ఆవేదన ఆయనకి. అయ్యో వయసు పైబడింది, నేను దర్శించుకోలేకపోతున్నాను, స్వామి దర్శనం నాకు కలిగే భాగ్యం లేదా, తపన పడుతూ నిద్రపోతాడు ఆయన. అప్పుడు స్వామి ఆయనకి కలలో కనిపించి, ఎందుకంటే అహం భక్త పరాధీన అన్నాడు స్వామి, నేను భక్తులకు ఆధీనము అని. ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైన వ్యవహారం. అలా ఆ స్వామివారు ఆ భక్తుని కలలోకి వెళ్ళి, ఫలాని చోట నేనున్నాను, తవ్వి తీసుకొని నిదర్శనం ఇస్తాడు. ఆ భక్తుడు కలలో కనిపించిన ప్రదేశానికి వస్తాడు. అది పుట్టమన్నులాగా ఉంటుంది అక్కడ. ఆ పుట్టను తవ్వడం మొదలు పెడతారు. ఉత్సాహం, ఆనందం, ఆతృత. ఆ గడ్డపార ఆ పుట్టలో దిగి స్వామివారికి ఎడమ కన్ను పైన, ఎడమ ఛాతి పైన తగులుతుంది. రెండోసారి ఎప్పుడు వేద్దామనో గడ్డపార లాగుతారో అప్పుడు దాంతోపాటు రక్తం వస్తుందండి. అందరూ భయపడతారు. అప్పుడు స్వామివారు వచ్చిన భక్తుల్లో పిల్లోడిని ఆవహించి, నాకు పాలు పోస్తే పుట్ట కరిగిపోతుంది, ఒళ్ళు మండుతుంది, నేను దర్శనం ఇస్తానని చెప్పి చెప్తాడు. పాలు పుష్కలం చక్కగా స్వామికి సమర్పిస్తారు. స్వామి వాళ్ళందరికీ దర్శనం ఇస్తాడు. అదే ప్రదేశం. ఆయనకి ఈశాన్య భాగంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ఈశ్వరుడి పేరు సుందరేశ్వర స్వామి, సోమ సుందరేశ్వర స్వామి. ఈ స్వామి వారు కూడా అలా స్వయంభూ అన్నమాట. ఈ స్వామి విశేషం ఏంటంటే, ఈయన ఉత్తర స్థానం నుంచి మనం దర్శనం చేసుకుంటాం. చూసివైపు దక్షిణం అవుతోంది. దక్షిణ యమస్థానం అంటే మీరు ఉత్తరంగా ఉన్నారు, దక్షిణ యమస్థానం. మీకు యముడికి మధ్యలో ఇక్కడ శివుడు ఉన్నాడు. అంటే ఈ దేవాలయంలో శివుడిని దర్శించుకుంటే 1,25,000 మహామృత్యుంజయ మంత్రం చెప్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఖాయం, నిస్సందేహం. ఉత్తర స్థానం కుబేర స్థానం. ఈ గుడికి వచ్చిన వాళ్ళకి భోజనానికి లోటు లేకుండా చూసుకుంటాడు స్వామి. ఎంత అద్భుతం. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి లోపల 11 ప్రదక్షిణ చేయాలి. అనుకున్నదయ్యాక 108 చేయాలి. కొన్ని రద్దీ అనివార్య కారణాల వల్ల బయట ఒక ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది, 11కి 1. అలాగే 108కి 11 చేస్తే సరిపోతుంది అని మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఒక మధ్య మార్గంలాగా భక్తులకి తెలియజెప్పడం జరిగింది. ఏమి మాయ, ఏమి అనుగ్రహం.
అలా చేసినా స్వామి అనుగ్రహిస్తున్నాడు. అలా స్వామి భక్తులందరూ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ శుభం జరగాలి. భారత్ మాతాకి జై. గురుగారు, మరి వెంకటేశ్వర స్వామికి తులసి మాలని సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటండి? మనకి సత్యభామ అంటే మీరు కృష్ణుని విషయంలో ఆ కథ చాలామందికి తెలుసండి. రుక్మిణి సత్యభామ ఆ కృష్ణుణ్ణి నారదుల వారు పరీక్షగా ఎలా ఎవరికి ఆయన కృష్ణుడు చెందుతాడు, ఎలా కృష్ణుని సొంతం చేసుకోవాలి అని ఆలోచన వచ్చినప్పుడు తెలుసు మనకు సత్యభామ ఆ యొక్క అమ్మవారు ఆయనని భక్తితో కాకుండా తన దగ్గర ఉన్న సంపత్తితో కొలిచే ప్రయత్నం చేస్తుంది. ఎంత సంపత్తి వేసినా ఆయన తూగడే. అలాంటిది భక్తిగా ఒక తులసి మాల వేస్తే స్వామి పొంగిపోతాడు. తులసి కూడా దానికి ఒక అద్భుతమైన కథ ఉంది. దాని ప్రకారం చూసినా ఆమె తపశ్శక్తి సంపన్నురాలు. ఆమె ఏదడిగినా వరాన్ని ప్రసాదించే అవకాశంలో ప్రతి దేవి దేవతలు ఉండే పరిస్థితి. అలాంటి యొక్క తులసి యొక్క జపతప అనుష్ఠానాలకి అనన్య భక్తికి భగవంతుడిచ్చిన వరం, మీ తులసి సమర్పిస్తే నేను చాలా అనుగ్రహిస్తాను అని. అందుకని విష్ణు స్వరూపం ఎవరికైనా సరే తులసి సమర్పిస్తారు. అలాగే శివుడికి బిల్వం, వినాయకుడికి గరిక, ఇలాంటి విశేషతలు మన దగ్గర చాలా ఉన్నాయి. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్.